నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. అయితే ప్రమోషన్స్ లేకపోవడంతో సినిమా వాయిదా పడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుని కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల్లో నటిస్తూ వస్తున్నాడు. జాతిరత్నాలు మూవీ అతని లైఫ్కు టర్నింగ్ పాయింట్. వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు నవీన్ పోలిశెట్టి. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కూడా మంచి టాక్ని సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతమైన అనగనగా ఒక రాజు అనేది చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సంక్రాంతి రేసులో స్టార్ హీరోలో సినిమాలు పోటీ పడుతుండడంతో ఈ సినిమా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సినిమాకు ప్రమోషన్స్ మొదలు పెట్టాలి. కానీ ఈ మూవీ మేకర్స్ మాత్రం సైలెంట్గా ఉండడంతో సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పోస్ట్పోన్ అయితే ఎప్పుడు రిలీజయ్యే అవకాశం ఉందో ఒకసారి తెలుసుకుందాం. సంక్రాంతి రిలీజ్కు ప్లాన్ చేసిన నవీన్ పోలిశెట్టి కొత్త చిత్రం అనగనగా ఒక రాజు పండుగ రేసు నుంచి తప్పుకుందట. జనవరి 14న విడుదల చెయ్యాలని ముందుగా అనుకున్నారు. కానీ ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు. అందులో ఆ సమయంలో స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా విడుదల కాబోతున్నాయి. దీంతో జనవరి 23 లేదా జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతి త్వరలోనే ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్. కథ, కామెడీ, నవీన్ పోలిశెట్టి టైమింగ్ కారణంగా మొదటి టీజర్ నుంచి సినిమాపై బజుంది. తెలుగు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్కో సినిమాతో తన క్రేజ్ని పెంచుకుంటూ వస్తున్నాడు. మొదట్లో సైడ్ క్యారెక్టర్ చేసిన ఈయన హీరోగా తన సత్తాని చాటాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయలో ప్రత్యేకమైన కామెడీ డిటెక్టివ్ స్టైల్తో మెప్పించాడు. జాతిరత్నాలు సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టితో ఎమోషనల్గా కట్టిపడేశారు. ఇప్పటివరకు నటుడిగా, రైటర్గా ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ హీరో అనగనగా ఒకరోజు మూవీతో సింగర్గా కూడా మారాడు. కేవలం పెద్ద హీరోల సినిమాలు ఉండడం వల్లనే ఈ సినిమా పోస్ట్పోన్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.